వెయిట్ లాస్ అవ్వడం లేదా? మజిల్స్ బిల్డ్ కావడం లేదా? మీరు చేస్తున్న తప్పులు. జిమ్కు వెళ్తున్నారు, చెమటలు కారుస్తున్నారు, ప్రోటీన్ షేక్ తాగుతున్నారు, కానీ మిర్రర్లో చూసుకుంటే మార్పు కనిపించడం లేదా? 3 నెలలైంది, 6 నెలలైంది, ఇంకా బెల్లీ తగ్గలేదు కదా? అయితే వినండి, మీరు కష్టపడటం లేదు అనేది సమస్య కాదు, మీరు సరిగ్గా చెయ్యటం లేదు అనేదే అసలు సమస్య. ఈరోజు మీ రిజల్ట్ ఎందుకు రావటం లేదో క్లియర్గా చెప్తాను. మొదటి నిజం ఏమిటంటే, ఫిట్నెస్ అనేది 70% డైట్ మాత్రమే, 30% వర్కౌట్. మీ బాడీ జిమ్లో కాదు, కిచెన్లో తయారవుతుంది. మీరు గంటల పాటు ట్రైనింగ్ చేస్తారు, కానీ బయటికి వెళ్ళి బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తాగితే అంతా వృధా. వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. మజిల్స్ బిల్డ్ కావాలంటే సరైన ప్రోటీన్ అవసరం. మిస్టేక్ నెంబర్ 2, ప్రోటీన్ తక్కువ. మీ బాడీ వెయిట్ ఎంతుందో తెలుసా? అంత బరువుకు కనీసం 1.6 నుంచి 2 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకి 80 కిలోలైతే రోజుకి 130 నుంచి 160 గ్రాములు ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకుండా మజిల్స్ ఎలా వస్తాయి? మిస్టేక్ నంబర్ 3, ప్రతిరోజు అదే వెయిట్ ఎత్తడం. మీ బాడీకి ఛాలెంజ్ ఇవ్వాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, లేకపోతే మజిల్స్ గ్రో అవ్వవు. ప్రతి వారం కొంచెం వెయిట్ పెంచండి, లేక రిప్స్ పెంచండి. మిస్టేక్ నెంబర్ 4, కేవలం కార్డియో. ట్రెడ్మిల్ మీద గంటల పాటు పరుగెత్తడం వల్ల మజిల్స్ రావు. ఫ్యాట్ లాస్ ప్లస్ మజిల్ బిల్డ్ కావాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. మిస్టేక్ నెంబర్ 5, సరైన నిద్ర లేకపోవడం. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి, ఫ్యాట్ లాస్ స్లో అవుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. మిస్టేక్ నంబర్ 6, 3 రోజులు జిమ్, 4 రోజులు బ్రేక్. ఇలా చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? కనీసం 90 రోజులు కన్సిస్టెంట్గా చెయ్యాలి. మిస్టేక్ నెంబర్ 7, త్వరగా రిజల్ట్ రావాలని ఆశపడటం. ఈ బెల్లీ 1 నెలలో రాలేదు, అయితే 1 నెలలో పోతుందా? ట్రస్ట్ ద ప్రాసెస్. గుర్తుంచుకోండి, ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ స్టైల్. మీ బాడీ మారాలంటే ముందు మీ మైండ్ మారాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిట్నెస్ సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ మన ఫిట్నెస్ గురు మాస్టర్ ఖజా.